అబ్బబ్బబ్బబ్బబ్బా! అదిరిపోయింది కర్రీ. చాలా అంటే చాలా బావుంది. అండి ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్‌గుంది కర్రీ. చాలా బావుంది నిజంగా. హాయ్ అండి. అందరికి నమస్తే. నేను మీ భూషణం. ఈరోజు మనము కాలీఫ్లవర్ అండ్ ఎగ్ కర్రీ తయారు చేసుకుంటున్నామండి. ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ. సూపర్ అంటే సూపర్‌గా ఉంటది. టేస్ట్ మాత్రం. మరి ఇంకెందుకు లేటు కర్రీ రెడీ విధానంలోకి వెళ్ళిపోదామా? ఓకే. డన్. కొంచెం ఉప్పు వేసుకొని కోడిగుడ్లు ఉడకబెట్టుకుందామండి. చూడండి మనకు కాలీఫ్లవర్ ఉంది కదండి, ఇంత చిన్న చిన్న ముక్కలు తీసుకుందాం. ఎందుకంటే లోన పురుగు ఉంటుందేమో చూసుకుంటూ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుందామండి. ఈ విధంగా ఉలుచుకున్నాం కదండి. ఇప్పుడు వేడి నీళ్ళు వేస్తున్నానండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ వేసాం కదండి, సాల్ట్ పసుపు వేసి ఒక హాఫ్ బాయిల్ చేసుకుందామండి. కలర్ కూడా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. ఒక కళాయి తీసుకున్నామండి. ఈ గరిటు ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ వేడైందండి. తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేస్తున్నానండి. తాలింపు గింజలు వేగనియండి. సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ వేస్తున్నా. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ఫ్రై అయిందండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాం. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న 4 టమోటాలు వేస్తున్నానండి. ఫస్ట్ మనకు సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. బాగా ఫ్రై చేసుకుందాం. ఒక స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదండి కాలీఫ్లవర్. ఇప్పుడు ఇలా తీసుకొని ఇందులో వేస్తున్నాం. ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాం. మనం మసాలా వేసుకున్నాం కాబట్టి కారం, ధనియాల పౌడర్, అర స్పూను జీరా పౌడర్ వేసాం కదా మసాలాలో. ఒక్కసారిగా ఇలా బాగా కలుపుకుందాం. ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టుకుందామండి. సాల్ట్ వేసాం కదండి, సాల్ట్ సరిపోలేదు, అందుకని మనం సరిపడా సాల్ట్ వేస్తున్నాం. మనకు ఈ విధంగా దగ్గరగా పడిందండి కర్రీ. ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేసుకుందామండి. మనం కోడిగుడ్లు వేసాం కదండి, కోడిగుడ్లు చితికిపోకుండా ఇలా నిదానంగా ఇలా కలుపుకుంటూ ఒక్క 10 నిమిషాలు అలా ఉడకబెట్టుకుందాం బాగా. కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అయినండి. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాం. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. వావ్! నోరూరుతుంది బావ. ఎగ్ హెల్త్‌కి చాలా మంచిది. అలాగే కాలీఫ్లవర్ వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి. నోరు ఊరిపోతుంది. కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ ఇప్పుడే మా వారు చేశారు. అద్దిరిపోయింది. అసలకి నోరు ఊరుతుంది. హెల్త్‌కి మంచిది. వెయిట్ లాస్ కూడా మంచిది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అయింది కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా చూడండి. చూడండి, కాలీఫ్లవర్ రోడ్లో పెట్టుకుంటే కదిగిపోతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా బాగుంది.